అందరికీ నమస్కారం. నా పేరు రాజేశ్వరి. గీత పఠనానికి స్వాగతం. ఇవాళ మనం మొదటి అధ్యాయమైన అర్జున విషాద యోగంలో మొదటి శ్లోకంలో కొన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. మొదటి శ్లోకం ఒకసారి గుర్తు చేసుకుందాం. ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిమ కుర్వత సంజయ. ధృతరాష్ట్రుడు ఇలా పలికెను, ఓ సంజయ, యుద్ధ సన్నద్ధులై ధర్మక్షేత్రమైన కురుక్షేత్రమునకు చేరి ఉన్న నా కుమారులను పాండుపుత్రులను ఏమి చేసిరి అని ధృతరాష్ట్రుడు సంజయుడిని అడిగాడు. ఇందులో కురుక్షేత్రం గురించి తెలుసుకుందాం కొంచెం. కురుక్షేత్రం అని ఏ ప్రదేశమునకు పేరు? దానిని ధర్మక్షేత్రం అని ఎలా అందురు? సమాధానం, మహాభారతంలో కొన్ని అధ్యాయములలో కొన్ని పర్వములలో ఈ కురుక్షేత్ర మహాత్యమును విశేషముగా వర్ణింపబడినది. అందులో ఏమని చెప్పారంటే, ఇది సరస్వతి నదికి దక్షిణ భాగమునకును దృషద్వతి నదికి ఉత్తర భాగమునకును మధ్యన ఉండినట్లు తెలుపబడినది. దీని పొడవు వెడల్పులు 5 యోజనములు అంటే 40 మైళ్ళు విస్తరించి ఉండెనని చెప్పుదురు. ఈ ప్రదేశము అంబాలకు దక్షిణముగా ఢిల్లీ నగరమునకు ఉత్తర దిశగా నున్నది. నేడు కూడా కురుక్షేత్రమును పేరు గల ప్రదేశము అచ్చటనే ఉన్నది. దీనికి సమంతక పంచకమని కూడా పేరు కలదు. ఇచ్చట అగ్ని, ఇంద్రుడు, బ్రహ్మ మొదలగు దేవతలు తపస్సు చేసి ఉండినట్లు శతపథ బ్రహ్మాణాదులలో చెప్పబడి ఉన్నది. కురుమహారాజు కూడా ఇచ్చట గొప్ప తపస్సు చేసి ఉండను. ఇచ్చట మరణించిన వారికి ఉత్తమ గతి ప్రాప్తించును. అంతేగాక ఇది ధర్మక్షేత్రము పుణ్యక్షేత్రము అని చెప్పబడుటకు ఇతర కారణములు కూడా కలవు.